దేవుని బిడ్డలు తొందరపడి నేను మంచిగా బతకాలి, మంచి క్రియలు చేయాలా అని తొందరపడద్దు క్రియల్లో. ఎందుకంటే ఎప్పుడైతే క్రియలు లేని విశ్వాసం మృతం, అది కరెక్టే, నేను చూపిస్తాను దాన్ని కూడా. ఓ మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎంత అనుకుంటావో అంత వేస్తాడని బతుకుతాను, దట్టిస్తావు అందరి ముందు. మార్పు లేదు లోపల, నేను మంచిగా ఉండాలి అందరి దగ్గర, అది అనవసరం. ఇది నాకు దేవుడు ఎప్పుడో కొత్తలో నేర్పిన పాఠం ఇది. నాకు చాలా కోపం ఉండేది, ఆ కోపం వల్ల మాట్లాడేసేవాడిని, తిట్టేసేవాడిని, అనేసేవాడిని నచ్చపోతే. నేను కోపం తీసేసుకోవాలి, తొందరగా క్షమించాలి జనాల్ని అని అనుకునేవాడిని. చాలా ట్రై చేశా, ఎంత ట్రై చేసి అంత పడ్డాను. అప్పుడు దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ కోపం ఎక్కువ కదా, అది దానికి బయటికి రావాలని ట్రై చేస్తున్నావు. అవును ప్రభా నాకు సహాయం చేయను అంటే, నీకు నేను సహాయం చేస్తా ఎప్పుడంటే నువ్వు ట్రై చేయడం మానే అన్నారు. నువ్వు రావాలి, దానికి బయటికి రావాలి, నువ్వు ట్రై చేయొద్దు. మరి ఎట్లా ప్రభా అంటే, నా వాక్యాన్ని ధ్యానించు, నన్ను చూడు, అప్పుడు నా మాట నీ లోపల కార్యం చేస్తుంది, నీ మనసు మార్చేస్తుంది, నీ తత్వం, బుద్ధి, ఆలోచన విధానం లోపల సిస్టమ్ మార్చుద్ది. ఆ మార్చిన సిస్టమ్తో బాగుంటాను. ఇది నాకు నేర్పి. అందుకని ఐ నెవర్ ట్రైడ్. చెడు ఆలోచనల నుంచి బయటికి రావడానికి నేను ప్రయత్నించను, చెడ్డ క్రియల నుంచి బయటికి రావడానికి నేను ప్రయత్నించను. ఎంత ప్రయత్నం అంత పడతాను. ఈరోజు బాగుంటా, ఈ వారం వచ్చేవారు ఎవరు చూసుకుంటాడు, మళ్ళీ నేనే కష్టపడాలా. అదే నా బుద్ధే మారింది అనుకో, అసలు కష్టపడక్కర్లా. నా బుద్ధే మారింది లోపల, ఇక ఎవరితో చెప్పించుకో, అక్కడ దేవుడితో కూడా చెప్పించుకోకల్లా. దేవుడు నన్ను మార్చాడు లోపల. ఉదాహరణకి ఇప్పుడు మా ఆవిడ ఏదో తప్పు చేసింది, ఇక్కడ ఏదో నాకు నచ్చల, పని ఏదో నచ్చల. నేను ఈవిడ్ని నేను తిట్టను ఇక్కడ. దేన్ని బట్టి? దేవుని బట్టా? అసలు కాదు. ఎందుకు తిట్టకుండా ఉంటాను? నా బుద్ధి మంచిదేనా? కాదు. మీరు అందరు ఉన్నారుగా, మీ అందరు ఉన్నారు, అందుకును తిట్టను, జాగ్రత్తగా ఉంటాను, ఆపుకుంటా. ఇంటికి వెళ్తే తిడతాను, ఇంట్లో తిడతాను. అప్పుడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరుగా, కానీ తిడతా. మీరు లేరు కాబట్టి తిడతా. మరి అక్కడ దేవుడు ఉన్నాడా? మీ మా ఇంట్లో ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడని తెలుసు, అయినా తిడతా. అంటే ఏంటి? దేవుని బట్టి కూడా కాదు, ఇక్కడేమో మనుషులు బట్టి. మనుషులు ఉన్నారు కాబట్టి భయం, మనుషులను బట్టి నా బుద్ధి మంచిదని కాదు, మనుషులను బట్టి తిట్టకుండా ఉంటాను. ఇంటికాడ ఏంటంటే కొన్నిసార్లు దేవుడు చూస్తాడు, కొన్నిసార్లు తిట్టకుండా ఉంటాను. కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, ఇంకోటి అయిపోయింది. రెండోది అంటే, నేను ఒక షాప్కి వెళ్ళాను, వాడు 100 రూపాయలు సరుకు ఇచ్చాడు నాకు, దానికి 200 ఇచ్చాను నేను. వాడు నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు. వాడు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు నాకు. ఆ డబ్బులు, ఎక్స్ట్రా డబ్బులు నేను వాడికి ఇచ్చేయాలి, ఇచ్చేస్తా. దేన్ని బట్టి? ఎవరిని బట్టి? వాడు చూడలా. ఇప్పుడు ఏమన్నారు, మనుషులను బట్టి నేను ఇక్కడ తిట్టకుండా ఉంటాను మావాడిని. ఇప్పుడు ఆ కొట్టు దగ్గర వాడు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినా సరే, నేను పాకెట్లో పెట్టుకోకుండా వాడికి తిరిగి ఇచ్చేసాయి. సార్ మీరు ఎక్స్ట్రా ఇచ్చారని ఇచ్చేసా. ఎవరిని బట్టి? అక్కడ ఎవరిని బట్టి? దేవుడు చూస్తున్నాడుగా. వాడు చూడపై ఇక్కడ మీరు చూస్తున్నారని మావాడిని తిట్లా, అక్కడ కొట్టు దగ్గర దేవుడు చూస్తున్నాడు. అందుకు ఆ భయంతో నేను వెనకిచ్చేస్తా. ఇప్పుడు మూడోది, అడుక్కునేవాడు ఉన్నాడు, వెళ్తున్నాడు, వాడికి 10 రూపాయలు ఇచ్చా. ఇది దేన్ని బట్టి? ఇది కరెక్ట్, మనసును బట్టి. నా మనసు, నా బుద్ధి. అక్కడ దేవుడు చూస్తున్నాడు ఇచ్చానా? నాకు దేవుడితో లెక్కే లేదు ఆ టైంలో. మనుషులు చూస్తున్నారు ఏమైనా ఇచ్చానా? లేదు, నా మనసు మారి ఇచ్చా. సో 3 క్రియలు చూపించా. చర్చిలో తిట్టకుండా ఆపుకున్నా, మీ అందరిని బట్టి. ఆ షాప్ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు వెనక్కి ఇచ్చేసా, దేవుని బట్టి. మూడోది, అడుక్కునేవాడికి డబ్బులు ఇచ్చా, ఎవరిని బట్టి? నా బుద్ధిని బట్టి. అలాగే ప్రతి దాంట్లో కూడా నా బుద్ధి మారితే, క్రియలు కాకుండా నా బుద్ధే మారిందనుకో, ఇక నా బుద్ధిని బట్టి అందరి దగ్గర మంచి క్రియలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాకు నేర్పిన పాఠం. అందుకని మంచిగా ఉంటా ప్రయత్నించడం. నా అలాగే ఉంటా. మీరు కూడా మంచిగా పరిశుద్ధంగా. ఇది ఎక్కడ చెప్పడం, బైబిల్లో కాదు కానీ చర్చిలో చాలా కష్టం. ఇది భాషలో చెప్పకూడదు. పరిశుద్ధంగా జీవించండి, బాగుండండి. ఎక్కడ బాగుంటాను? నేనైతే బాగలే. ఒక వారం పరిశుద్ధంగా ఉంటాను, మంచి కోపం రాకుండా. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేస్తుంది నాకు. పడి అప్పుడు దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటి? ఇది నా వరకు. నువ్వు పరిశుద్ధంగా ఉంటాకి ట్రై చేయొద్దు, నన్ను వెంబడించు, నువ్వు మారుతావు. నువ్వు మారిన దాంట్లోంచి పరిశుద్ధంగా బతుకుతావు.